మనం క్రిస్టియన్ సోదరులందరికీ హ్యాపీ ఈస్టర్ పండుగ అని చెప్పొచ్చో చెప్పకూడదు? మనం యేసు ప్రభుకి మన భారతదేశానికి సంబంధం ఉందా చెప్పునానా? చెప్పచ్చా? మనం అరుణాచలం వెళ్ళాం కదా, మనం అక్కడ చాలా మంది ఫారెన్ వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్తారు చెప్తావా? ఖచ్చితంగా చెప్తానండి. ముందుగా మన క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. అసలు ఈస్టర్ పండుగ గుడ్ ఫ్రైడే అంటే ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు చనిపోయిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారు. అర్థమైందమ్మా? తను 32వ సంవత్సరంలో తను చనిపోయారు. ఆయన్ని సిలువ వేశారు. పాపుల పరిహారార్థమై యేసుక్రీస్తుని సిలువ వేయబడ్డారని క్రైస్తవులు నమ్ముతారు. అదేవిధంగా చనిపోయిన యేసుక్రీస్తు మరలా తిరిగి లేచాడు. ఎప్పుడు? ఈస్టర్ పండుగ రోజు లేచాడు. కావున ఈ పండుగని సమాధుల పండుగ అంటారు. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళు పూర్వీకులు చనిపోయిన సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల్ని చక్కగా పూలతోటి, పండ్లతోటి, వారికి ఇష్టమైన పదార్థాలతోటి, క్యాండిల్స్ తోటి అలంకరించుకుంటారు. ఇది మొత్తం ఈస్టర్ పండుగ మరియు గుడ్ ఫ్రైడే యొక్క విశేషాలు. అయితే యేసుక్రీస్తుకి మన భారతదేశానికి మన సంబంధం అడిగారు కదా, వినండి. అయితే మనం అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం ఎవరు వచ్చారు? ఎక్కువ మంది ఎవరున్నారు? చాలా మంది ఫారినర్స్ వచ్చారు. అమెరికన్స్, ఇండియా, ఇటలీ వాళ్ళు, జర్మన్ వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళని అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఏమన్నారంటే భారతదేశంలో చాలా శక్తి ఉందండి, ఆధ్యాత్మికంగా శక్తి ఉంది, ధ్యానం ఉంది, అందుకని ఇక్కడ ఉండేటువంటి ప్రశాంతత కోసం మేము ఈ దేశానికి వచ్చాం. ఇవాళ మేము రావడమే కాదండి, మేము పూజించే యేసుక్రీస్తు కూడా ఈ భారతదేశానికి వచ్చాడని చెప్పారు. వాళ్ళు ఎలా చెప్పారంటే యేసుక్రీస్తు తన 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఎక్కడికి బైబిల్లో కనిపించడు, మిస్సింగ్ డేస్ అంటారు వాటిని. మరి ఎక్కడున్నారంటే వాళ్ళు అంటారు ఆ 12 సంవత్సరాల నుంచి తన 30వ సంవత్సరం వరకు కూడా యేసుక్రీస్తు భారతదేశానికి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇండియాలో ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకున్నాడు. తపస్సు ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలి, ఆ కొన్ని విద్యలు నేర్చుకున్నాడని చెప్పి పెద్దలు అంటుంటారు అనమాట. సో ఆ రకంగా చూసుకున్నా కూడా యేసుక్రీస్తుకి భారతదేశానికి చాలా సంబంధం ఉంది. అదే కాకుండా ఇటీవల కాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏమిటంటే యేసుక్రీస్తు చనిపోయారు కదా, ఆ చనిపోయినప్పుడు ఆయన ఒంటి మీద ఒక వస్త్రం ఉంది, ఆయన చుట్టిన వస్త్రం. ఆ వస్త్రం మీద టెస్ట్ చేశారు, DNA టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే ఎవరు? ఇటలీ శాస్త్రజ్ఞులు చేశారు. చేస్తే ఆ డిఎన్ఏలో 40% వరకు ఎవరి డిఎన్ఏ ఉంది? భారతీయ, ఇండియా డిఎన్ఏ ఉంది. అంటే మరి యేసుక్రీస్తుకి భారతదేశానికి ఈ రకంగా సంబంధం ఉందా లేదా? ఖచ్చితంగా ఉందని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ రకంగా చూస్తున్నా కూడా మరి ఆ యేసుక్రీస్తు అంత మహా పుణ్యాత్ముడు మన భారతదేశానికి సంబంధం ఉండడం మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది. ప్రపంచంలో ఏదో మూల హిందుత్వానికి కనెక్ట్ అవుతూనే ఉంది. ఆ విధంగా చూసుకుంటే చక్కగా ఈ విషయాన్ని మనందరం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా మన భారతదేశంలో అందరూ కూడా. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ మన క్రిస్టియన్ సోదరులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై